న్యాయం చేయాలి అనే ఆలోచన అతనికి వచ్చింది. నా ప్రియ సోదరుడా సోదరి, దేవుని బిడ్డలైన మనము ప్రార్థన అంటే విసుగు చెందుతూ ఉన్నాం. ప్రార్థనకు మనము సమయాన్ని ఇవ్వలేకపోతూ ఉంటున్నాం. ప్రార్థన అంటే నిర్లక్ష్య స్వభావము కలిగిన వారిగా ఉంటున్నాం. ఏదోలే ఈరోజు అడిగి రేపు మర్చిపోతూ ఉన్నాం. కానీ ఆ రీతిగా కాకుండా నీ సమస్య ఏదైతే ఉందో దానికి పరిష్కారం వచ్చేంత వరకు నీవు దేవుని దగ్గర మొరపెట్టే బిడ్డగా ఉండాలా. విసుకక. ప్రార్థనకు జవాబు రాలేదంటే విసుగు. మనం అడిగినవి దేవుడు ఇవ్వలేదంటే ప్రార్థన ఆపేస్తాం, విసిగిపోతాం. కానీ దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారా